ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి మనం ఎక్కడ దాకా మాట్లాడుకున్నాం. ఈ నరకాసురుడి యొక్క రాజ్యానికి వెళ్ళి వాడిని చంపేసి అక్కడ ఉన్నటువంటి ఈ 16,000 మంది కన్యలని తీసుకొని అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రత్న మణిమాణిక్యాలు బంగారం ఇవన్నీ తీసుకొని ఆ కొండని యాసిడ్గా పైకి లేపేసి గరుత్మంతుడు వచ్చి వాహనం కాబట్టి ఇక ఆయన మీద బయలుదేరారు. ఇక అలా ఎగుతున్న గరుడు పర్వతాగ్రాలను పడగొడుతూ వృక్షాలను పెకిలిస్తూ జ్యోతిష్పదంలోకి వెళుతూ పెద్ద పెద్ద మేఘాలను కూడా తనతో లాక్కు వెళ్తున్నాడు. ఆయన రెక్కలు పెద్దవి కదా, ఆయన మోరో ఆయన మీద బరువుగా రిమైనింగ్ చూసుకుంటూ ఉన్నప్పుడు మరి వెళ్ళాలి కదా. అలా వెళ్తున్నప్పుడు ఆ వేగానికి ఆ రెక్కల తాకిడికి ఎత్తుకున్నటువంటి కొండలేంటి, ఇంకా ఏవైతే ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లేంటి మొత్తం అంటే ఇరిగిపోతున్నాయి, పడిపోతూ ఉన్నాయి. ఈవెన్ పెద్ద పెద్ద మేఘాలు ఉంటాయి, ఆ మేఘాలు కూడా ఈయంతో పాటు వచ్చేస్తున్నాయి అన్నమాట. గరుడు తన తేజస్సుతో గ్రహ నక్షత్ర తారల యొక్క సప్తర్షుల యొక్క ప్రబల సముదాయాన్ని అతిక్రమించి చంద్రసూర్య మార్గానికి వెళ్ళాడు. మేరు పర్వతం యొక్క మధ్యమ శిఖరానికి చేరేసరికి మధుసూదనుడు సమస్త దేవస్థానాలను చూశాడు. విశ్వదేవతల యొక్క మరుద్గణాల యొక్క సాధ్యుల యొక్క ప్రకాశమయ స్థానాలను అతిక్రమించి అశ్విని కుమారుల యొక్క పుణ్యతమ లోకం చేరి తరువాత శ్రీకృష్ణుడు దేవలోకం చేరాడు. ఇంద్రుడు భవనం చేరిన జనార్దనుడు గరుడుని పైనుండి క్రిందికి దిగి, అంటే గరుత్మంతుడి పైనుంచి కిందికి దిగి అదితి పాదాలకు నమస్కరించాడు. సమస్త దేవతలు బ్రహ్మ దక్షుడు మున్నగు ప్రజాపతులందరూ కూడా అతను పూజించారు. అటు తర్వాత బలరామునితో పాటు కేశవుడు దివ్యాలైనటువంటి అదితి కుండలాలను అమూల్య రత్నాలను ఆమెకి ఇచ్చాడు. అదితి వాటినన్నింటి కూడా స్వీకరించి మానసిక దుఃఖం శాంతించగా బలరామకృష్ణులను గౌరవించింది. ఇంద్రుని పట్టమహేషి సచీదేవి శ్రీకృష్ణుని పట్టమహేషి సత్యభామను తీసుకుని వచ్చి అదితికి పరిచయం చేసింది. దుఃఖోపశమనం పొందిన దేవమాత అదితి కృష్ణునికి ఇష్టం చేయగోరి సత్యభామకు వరం ఇచ్చింది. అప్పుడు అదితి ఇలా అంది, వరానన్నా సుందరి, కృష్ణుడు మానవుడిగా ఉన్నంత వరకు నీవు ముసలితనం పొందవు, దివ్యగంధం ఉత్తమ గుణాలను కలిగి ఉంటావు. సో శ్రీకృష్ణ పరమాత్ముడు మానవుడిగా ఉన్నంతకాలం నీవు ముసలిదాన్ని కావని చెప్పి సత్యభామకు వరం ఇచ్చేసింది. సౌందర్యవతి నుండి సత్యభామ సచీదేవితో విహరించి ఆమె అనుమతి గైకొని కృష్ణుని యొక్క మందిరానికి వెళ్ళింది. దేవతల చేతను మహర్షి గణాల చేతను పూజింపబడి శ్రీకృష్ణుడు దేవలోకం నుండి ద్వారకకు బయలుదేరాడు. మహాబాహువైన అచ్యుతుడు దీర్ఘమైనటువంటి మార్గానంతా కూడా దాటి వర్ధమానమైన ద్వారకాపుర ద్వారానికి చేరుకున్నాడు. సర్వవ్యాపకమైనటువంటి నారాయణుడు సర్వార్థ సంపన్నమైనటువంటి ఆ ద్వారకాపురాన్ని చూసి సంతోషించి లోనికి ప్రవేశించడం ఆరంభించాడు. ఆ ద్వారవతి చుట్టూ అనేక పుష్ప ఫలాలతో అందంగా ఉన్నటువంటి ఉద్యానవనాలలోని వృక్ష సమూహాలను అతడు చూశాడు. సూర్యచంద్రుల వంటి ప్రకాశంతో మేరు శిఖరం వంటి కాంతులు గల అందమైన గృహాలతో విశ్వకర్మ ద్వారకను నిర్మించాడు. పద్మలతల సముదాయాలతో నిండి హంసలు తిరుగుతూ ఉన్నటువంటి గంగా సింధు నదుల వల్ల ప్రకాశిస్తున్న అగర్తలతో అలరారుతూ ఉన్నది ఆ ద్వారకాపురి. సూర్యకాంతి వంటి తెల్లని కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ప్రాకారంతో అది మేఘాలతో కబ్బడినటువంటి ఆకాశ శిఖరం మీద ఉంచబడినటువంటి స్వర్గం వలె ప్రకాశించింది. నందన వనాన్ని మిశ్రక వనాలను పోలినటువంటి వనాలతో ఆ పురం ప్రకాశిస్తున్నది. దివ్యమైన బ్రహ్మ యొక్క వనం వలె ప్రకాశిస్తూ ఉన్నది. అన్ని ఋతువులలోని పూలతో సమృద్ధమైనటువంటి వైభ్రాజం అనే దివ్య వనం వలె మనోహరమైనటువంటి ఉపవనాలతో ఆకాశంలో వెదజల్లబడినటువంటి నక్షత్రాలు గల స్వర్గం వలె ద్వారకాపురి ఉంది. ఒక రకంగా భూలోక స్వర్గంలాగా ద్వారకని అనుకోవచ్చు. అందమైనటువంటి ఆ ద్వారకాపురానికి తూర్పు దిక్కున ఆ పట్టణానికి అలంకారమైన చక్కని కొండ చర్యలతో విశాలమైనటువంటి రైవతక పర్వతం ఉంది, ప్రకాశిస్తుంది అన్నమాట. రైవతక పర్వతం. ఆ పురానికి దక్షిణ దిక్కున లతా వేష్టమైన పర్వతం ఉంది. అది పంచవర్ణాలతో ఇంద్రధనుస్సులా ప్రకాశిస్తూ ఉంది, మొత్తం 5 రంగులు అన్నట్టు. పశ్చిమ దిక్కున సుసక్షమనే పర్వరాజతము, పశ్చిమ దిక్కున సుకక్షమనే పర్వతరాజమున్నది, పర్వతం అన్నట్టు. దాన్ని ఎందుకంటే తూర్పు దిక్కున వచ్చేసి రైవతక పర్వతం, తూర్పున అంటే దిక్కులు అన్నట్టు అనుకోండి. దక్షిణ దిక్కున లతా వేష్టమను పర్వతం ఉంది. నెక్స్ట్ ఉత్తర దిక్కున తెల్లని వేణుమంత పర్వతం, మందర పర్వతంతో సమానం. ఉత్తరపు దిక్కున మందర పర్వతంతో సమానంగా ప్రకాశించే తెల్లని వేణుమంత, ఓకే, వేణుమంత పర్వతం అనేది ఉంది. ఇక రైవతక పర్వతానికి దగ్గరలో చిత్రకంబులం వంటి రంగులతో ప్రకాశించే పాంచజన్య వనము, సర్వరుత్తక వనము ప్రకాశిస్తూ ఉన్నవి. లతావేష్ట పర్వతానికి 4 దిక్కుల మేరు, ప్రభవనం, తలావనం, ప్రభవనం, తాళవనం, తెల్ల తామర పూల ప్రకాశించే పుష్పక వనము ఉన్నాయి. సుకక్ష పర్వతానికి చుట్టూ చిత్రపుష్పం అనే పెద్ద వనం, శతపత్ర వనము, కరవీర వనము, కుసుంబుని వనము ఉన్నాయి. ఇక వేణుమంత పర్వతానికి 4 వైపులా చైత్రరథం, నందనం, రమణం, భావనం అనే మహావనాలు ఉన్నాయి. శ్రీకృష్ణుని యొక్క నగరానికి తూర్పు దిక్కున అందమైన పుష్కరిణి ఉంది.
అది 100 ధనుసుల వైశాల్యం కలది. 3 దిక్కులో వచ్చేసేనేమో పర్వతాలు, ఓవైపు వచ్చేసేమో పెద్ద పుష్కరిణి ఉందన్నమాట. ఇది ఓ రకంగా చెప్పాలంటే మరలా చెప్తాం కదా, ఇంకా భూలోకంలో స్వర్గం అన్నట్టే అనుకోవచ్చు. ద్వారవతి మహాపురం 50 ముఖ ద్వారాలు కలిగి ఉంది. చుట్టూ వెలుగులు వెదజల్లే పురంలోకి కృష్ణుడు ప్రవేశించాడు. అపరిమితమై మహోన్నతమై అగాధ జల ప్రవాహాలతో, తెల్లని ఉన్నత ప్రాసాదాలతో ద్వారాలతో ద్వారకపురి శోభిల్లుతూ ఉంది. తీక్ష యంత్రాలు, శతఘ్నులు, వివిధ యంత్ర సమూహాలతో పెద్ద పెద్ద ఇనుప చక్రాలతో కూడినటువంటి ద్వారకపురిని చూశాడు. అమరావతి వలె ప్రాకారాల వద్ద క్షుద్ర ఘంటికలతో ఎగురుతున్నటువంటి పతాకాలతో 8000 రథాలు ఉన్నాయి. 8 యోజనాల వెడల్పు, 12 యోజనాల పొడవ కలిగినది ద్వారకాపురి. సో ఈ ద్వారకాపురి యొక్క ఏరియా ఎలా ఏంటన్నప్పుడు 8 యోజనాల వెడల్పు, 12 యోజనాల పొడవ కలిగింది. దాని పరిసర ప్రాంతం దాని వైశాల్యానికి రెట్టింపు కలది. అన్ని విధాల అచంచలమైనటువంటి ఆ పురిని కృష్ణుడు చూశాడు. 8 ప్రధాన మార్గాలు, పెద్ద పెద్ద కక్షలు, 16 చతుష్పదాలు కలిది ఈ నగరం. అట్టి మార్గాలతో నిర్మించినటువంటి ఆ నగరం సాక్షాత్తు శుక్ర నీతిని అనుసరించి ఉన్నది. వ్యూహాల నడుమ మార్గాలు ఉన్నాయి. 7 ప్రధాన రహదారులు ఉన్నాయి. ఆ నగరం సాక్షాత్తు విశ్వకర్మచే నిర్మింపబడినది. మనులు పొదిగిన బంగారు సోపానాలతో, గీతాల మధుర ఘోషలతో, శ్రేష్టమైనటువంటి భవనాలతో ఆ నగరం జనులకు ఆనందం కలిగిస్తోంది. శ్రేష్టమైనటువంటి ఆ ద్వారకా నగరంలో దాశార్హ వంశీయుల భవనాలను చూసి ఇంద్రుడు చాలా ఆనందించాడు. ఆ నగరంలోని భవనాలపై ఎత్తుగా పతాకాలు ఎగురుతూ ఉన్నాయి. అవి మేఘాలతో సమానంగా ఉన్నాయి. బంగారు రంగుతో ప్రకాశిస్తూ మేరు పర్వత శిఖరాల వలె ఉన్నాయి. వెల్లవలే తెల్లని శిఖరాలతో, తెల్లని కుంభాలతో అలంకరింపబడి, రత్నమయ గుహలు గల శిఖరాలతో అంతటా రత్నాలతో అలంకరింపబడి అవన్నీ కూడా ఉన్నాయి. ఉన్నతమైన అంత్రవులతో, అర్ధచంద్రాకారపు భవనాల మీద సజ్జలతో, అక్కడ సంచరించే పక్షులతో, యంత్ర గృహాలతో, గైరికాది ధాతువులతో కూడినటువంటి పర్వతాల వలె ఆ నగర భవనాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. మనులతో, బంగారంతో, మట్టితో నిర్మింపబడి సున్నం వేయబడినటువంటి తెల్లని క్రింది భాగాలతో, బంగారంతో చేయబడిన ద్వారాలతో, వైడిరేళ్లు పొందిన గడియలతో అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ అన్ని ఋతువులలో కూడా సుఖంగా గాలులు వేస్తాయి. అవి మహాసంపదలతో నిండి ఉన్నాయి. అందమైన సానువులతో, గుహలతో, శిఖరాలతో, విచిత్రమైనటువంటి పర్వతాల వలె ఆ భవనాలు అందంగా ఉన్నాయి. అతడి భవనాలు 5 రంగులలో గల సువర్ణ విశేషాలతో, పూల వానలతో, సమానమైనటువంటి కాంతులతో, గర్జన వంటి ధ్వనులతో నిండి రంగురంగుల మేఘాల వలె ఉన్నాయి. మహేంద్ర పర్వత శిఖరాలను పోలి విశ్వకర్మచే నిర్మించినటువంటి ఆ భవనాలు సూర్యచంద్రుల కాంతులతో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్నాయి. భోగవతి అయినటువంటి గంగ భయంకరమైనటువంటి సర్పగణాలతోనూ మడుగులతోనూ శోభిల్లుతున్నట్లు ఆ ద్వారకాపురి దాశార్హ శ్రేష్ఠుడైనటువంటి మహానుభావులతో నిండినటువంటి భవనాలన్నీ హ్రదాలతో శోభిల్లుతూ ఉంది. మేఘాలచే ఆవరింపడినటువంటి ఆకాశంలో ఆ ద్వారకాపురి భవనాలనే మేఘాలతో అలంకరింపబడి ఉంది. ఇంద్ర ఉపేంద్రులే అక్కడ ప్రధాన మేఘాలు, వేల స్త్రీల కాంతులే మెరుపులు, వృష్ణివంశీ యువకులే మదించిన నెమళ్ళు, కృష్ణధ్వజం కలిగినటువంటి వాహనాలతో ఉన్నవి. దాశార్హులు వివిధ అస్త్రశస్త్రాలు వివిధ వర్ణాలతో భవనాలపై ఇంద్రధనుసులా ప్రకాశిస్తూ ఉన్నవి. ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క భవనాన్ని సాక్షాత్తు విశ్వకర్మ నిర్మించున్నాడు. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని భవనము 4 యోజనాల పొడవు, 4 యోజనాల వెడల్పు కలిగి ఉంది. ఉన్నతాలైన ప్రాసాదాలతో ధనరాశులతో నిండి ఉంది. లోకంలోని పర్వతాల దృశ్యాలతో భవనం నిండి ఉందన్నమాట. ఇక ఇంద్రునిచే ప్రేరేపింపబడినటువంటి త్వష్ణ అంటే విశ్వకర్మ పద్మనాభుని యొక్క ప్రాసాదాన్ని నిర్మించాడు. అది అన్ని వైపులా యోజన మేర వ్యాపించి ఉంది. మేరు పర్వత శిఖరంలాగా ఉన్నతమై బంగారపోత పూయబడి ఉంది. మహాత్ముడైనటువంటి విశ్వకర్మ రుక్మిణికి మరొక శ్రేష్టమైన భవనాన్ని నిర్మించాడు. సో ఈరోజు ఎక్కడితో ఆపుతున్నా, ఈ యోజనాలు అంటే కిలోమీటర్ల మేర భవనాలేంటో నాకు మరలా చెప్తుంది. ఇప్పటికీ డౌట్ అండి. ఈ సంవత్సరాలు ఏవైతే అంటున్నారో ఇందులో పేర్కొన్నవి సంవత్సరాలు కాదేమో, ఆ టైం పీరియడ్ ఇప్పుడున్న సంవత్సరానికి కాదేమో, చాలా తక్కువేమని ఈ యోజనాలు చెప్తూ ఉంటే ఇది కూడా అంత ఉండవేమని అనిపిస్తూ ఉంది. సరే, అప్పుడు లోకం ఇప్పుడు లోకం వేరు కదా. రేపు డిస్కస్ చేద్దాం.